హలో అండి అందరికీ. ఇవేంటో మీకు తెలుసా? మీకు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. దీన్ని మేమైతే పొటల్స్ అని అంటాము. ఇది మా వెస్ట్ బెంగాల్లో ఫేమస్ అండి. అసలు ఏ ఫంక్షన్స్ అయినా అక్కడైతే ఈ కూర అయితే కంపల్సరీ ఉంటుందండి. ఈ పొటల్స్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్లో అయితే రేర్గా దొరుకుతుందండి. దొరికినప్పుడు అయితే కంపల్సరీ నేనైతే తీసుకొస్తాను. దీన్ని ఏం లేదండి, ఇలా మనము పైన పొట్టు అనేది గీకేసి ఇక మనం మసాలా వంకాయ ఎలా అయితే చేసుకుంటామో దీన్నైతే అలా చేసుకోవాలి. ఇక బాగా కడిగేసి పొట్టు తీసిన తర్వాత బాగా కడిగి ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి అంతే. ఏంటి ప్లేట్లో పెట్టుకొని పొట్టు తీసుకుంటున్నాను అనుకుంటున్నారా? ఇన్ని చేస్తాను కానండి, ఎప్పటి నుండి చాపింగ్ బోర్డు కొనుక్కుందాం అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు. అయినా దేనికైనా టైం రావాలి కదండి. అది గుండు సూదైనా గుండు రాయి అయినా అంతే కదండి. ఇక ఫైనల్గా అయితే ఇవన్నీ కట్ చేసేసుకున్నా. ఇప్పుడు ఆయిల్లో మనం ఈ కాయలన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేయాలండి. ఇవైతే మనం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అవ్వాలి. ఇవి ఇట్లా బాగా ఫ్రై అవ్వాలండి. మనం మూత పెట్టుకుంటే అవే మగ్గుతాయి. ఇక బాగా మగ్గిన తర్వాత అయితే మనం దీంట్లో కాస్త ఉప్పు వేసుకోవాలి. ఉప్పు పసుపు వేసుకుంటే ఏంటంటే కాయలకి అనేది మనకు పడుతుంది. ఇక తర్వాత అయితే దీనికి మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. మగ్గే లోపల ఏం లేదండి, ధనియాలు జీలకర్ర, మనం దాల్చిన చెక్క, లవంగి, ఇలాచి ఇవే. అవి ఇక కాస్త గ్రైండ్ అయ్యాక దాంట్లో ఉల్లిపాయలు అనేది ఎక్కువ వేసుకోవాలండి, అంటే మనకు పేస్ట్ రావడానికి. దీంట్లో ఎలాంటి టమాటా అది ఏం యూజ్ చేయము. ఇక ఇవి బాగా ఫ్రై అయ్యాక మనం ప్లేట్లోకి అయితే తీసేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అయితే ఈ ఆయిల్లో వేసుకొని బాగా మగ్గించాలండి. బాగా ఫ్రై అయిపోవాలి ఆ పేస్ట్ అనేది, ఆయిల్ పైకి తేరే వరకు. ఇది మా వెస్ట్ బెంగాల్లో అయితే ది ఫేవరెట్, బెస్ట్ అండి. బెస్ట్ అంటే బెస్ట్ కర్రీ అండి. ఎలాంటి ఫంక్షన్స్ అయినా ఈ కర్రీ అయితే తప్పకుండా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం. ఈరోజు చేస్తున్నా కానీ నాకు తినాలనిపిస్తుంది కానీ బ్యాడ్ లక్ అండి, నేను ఈరోజు ఫాస్టింగ్ తినను. ఇవి ఏంటంటే మనం తెచ్చినప్పుడే వండుకోవాలండి. వండుకుంటే బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. కాకపోతే మనం ఒక 2 days అట్లా పెట్టామనుకో కాయలు అనేటివి పండిపోతాయి, మనకు అప్పుడు అంత మంచిగా రాదు కర్రీ. దీన్ని ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇంకోసారి మీకు ఫ్రై అయితే ఎట్లా చేయాలనేది చేసి చూపిస్తాను. ఇక మసాలా అంతా చూడండి ఆయిల్ పైకి తేలింది కదా. ఇప్పుడు మనం వేయించి పెట్టుకునే పొటల్స్ అన్నీ దీంట్లో వేసుకొని కాస్త ఫ్రై చేసేయాలి. ఇక ఫ్రై అయిన తర్వాత కొన్ని వాటర్ వేసుకొని కాస్త ఉడికితే సరిపోతుందండి, అంతేనండి, ఏం లేదు. కానీ మీరైతే ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి వీటి గురించి తెలుసో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అంటే మీరు వండుతారో లేదో తెలిసి. ఇక్కడ హైదరాబాద్లో అయితే చాలా వరకు ఎవరికి తెలియదండి. మా వెస్ట్ బెంగాల్ సైడ్ అయితే ది ఫేమస్ అండి ఇది. ఇక ఫైనల్గా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్. బాయ్ ఫ్రెండ్స్. కర్రీ ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, మీరు ఒకసారి ట్రై చేయండి. బాయ్.